ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహోన్నతుడైన యేసయ్య నామము పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకముగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి, ఆదరించండి, తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యములకు వెళ్దాం. 140వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఉదయకాల సమయాన మన జీవితాల్లో నీరు కట్టి ఫలించునగాక. దావీదు, కీర్తనకాడైన దావీదు ప్రార్థించుచున్నాడు, లేక దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయ్యా యెహోవా, దుష్టుల చేతుల నుండి నాకు విడుదల కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అనేక మార్లు, అనేక పర్యాయాలు నీవు కూడా నీ గృహంలో, లేక రహస్యమందున్న నీ గదిలో, ఇంటి గదిలో, లేక దేవుని సన్నిధిలో వంచనగా నువ్వు మోకరిల్లి పలుమార్లు ఈ రీతిగా ప్రార్థించి ఉండవచ్చు. పలుమార్లు అయ్యా నాకు విడుదల కావాలి, నాకు విముక్తి కావాలి అని దేవుని ఎదుట నువ్వు ప్రాధాయపడుతూ ఉండవచ్చు. నా దేవుడు సెలవిచ్చుచున్న మాట, దుష్టుల చేతుల నుండి ఈ దినమున దేవుడు నీకు విడుదల కలుగు చేసి ఆయన రాజ్యములోనికి నిన్ను నడిపించునుగాక. ఇక్కడ అంచున్నాడు కదా, దావీదు అంచు ఉన్నాడు, బలవంతుడైన దావీదు అంచు ఉన్నాడు, ప్రార్థనాపరుడైన దావీదు అంచు ఉన్నాడు, నీతిని కాపాడుకునేటువంటి దావీదు అంచు ఉన్నాడు, ఆయనకు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నటువంటి దావీదు అంచున్నాడు. అయ్యా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించాయి. చూడండి, నీతిమంతుడు కూడా దుష్టుల చేతిలో ఉన్నాడు. నీతిమంతుని చుట్టూ కూడా దుష్టుని యొక్క బలం అనేది ఆవరించబడి ఉన్నది. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎంతటి వారం కొంచెమైనను నీతి లేనిటువంటి మన జీవితాలు ఎంతటి జీవితాలండి. ఈ రోజున వాక్యంలో సెలవుచిచ్చిన మాట, దుష్టుల చేతిలో నుండి విడిపించు. నిజమే, అనేక బంధకాలు నీలో ఉన్నాయి. రోగం అనే దుష్టుడు నీ చుట్టూ ఉన్నాడు, శ్రమ అనే దుష్టుడు నీ చుట్టూ ఉన్నాడు, అప్పుల సమస్య అనే దుష్టుడు నీ చుట్టూ ఉన్నాడు, లేక ఎగతాళిని దుష్టుడు నీ చుట్టూ ఉన్నాడు. నీకు, నీ కుటుంబంలో ఉన్న వారికి, నీ రక్త సంబంధాలకు, లేక నీ ఇరుగు పొరుగు వారికి కూడా రకరకాలైనటువంటి అవమానములు, లేక నిందలు, లేక రకరకాలైన వివాదాలు రేపే దుష్టుడు నీ చుట్టూ ఉన్నాడు. మరి వీటన్నిటిలో నుండి కూడా నువ్వు విడుదల పొందాలి కదా. వీటన్నిటి నుండి కూడా నువ్వు లేవదీయబడాలి కదా. లేవదీయబడాలంటే ఒకటే, నువ్వు దేవుని వైపు చూడు. ఒకసారి ఆలోచించు. ఇప్పటివరకు లోకం వైపు చూస్తున్నావేమో, ఇప్పటివరకు లోకాశల వైపు చూస్తున్నావేమో, ఇప్పటివరకు లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తున్నావేమో, ఇప్పటివరకు లోకంలో ఉన్నటువంటి అల్లర్ల వైపు చూస్తున్నావేమో. ఇదిగో ఈ దినమందు, ఉదయకాల సమయం ముందు నా దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన వైపు చూడు, దేవుని వాక్కు వైపు చూడు, పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు వైపు చూడు, పరిశుద్ధుడి వైపు చూడు. నీ స్థితిగతులు పరిపూర్తిగా మార్చబడతాయి. దుష్టుని చేతుల నుండి, బలత్కారుల చేతుల నుండి, అంధకారపు చీకటి శక్తుల నుండి దేవుడు విడుదల చేస్తాడు. పేతురు, యోహాను వారు ప్రార్థించారు. వారు బలత్కారంగా పట్టుకుని సరసాల్లో బంధించినప్పుడు వారు ప్రార్థించారు. ఆ ప్రార్థన వినిన దేవుడు వారికి విడుదల కలుగు చేశాడు. అందుకంటాడు, వారు ప్రార్థించగా వారు కూర్చొని చోటు కంపించును అంటూ ఉన్నాడు. నిజమే, విడుదలనిచ్చే దేవుడు ఆ స్థలమంతా కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఆవరింప చేశాడు. ఉదయకాల సమయాన మరి నువ్వు ఏ బంధకంలో ఉన్నా, ఆ బంధకం ఎలాంటిదైనా సరే దాని నుండి విడుదల చేయటకు నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నా దేవుని కృప నీకు, నీ ఇంటి వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన క్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినమందు ప్రత్యేకముగా నీ వాక్యంని వినిచి ఉన్నటువంటి ప్రభ మేము, నీ మాటలు వినినటువంటి ప్రభ మేము నిత్యము కూడా నీ వైపు చూడగలిగే భక్తిని, భాగ్యమును మాకు దాయిచేయండి, ఆదరించండి, బలపరచండి, శక్తిని దాయిచేయండి, స్వస్థపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని సన్నిధి ఎల్లప్పుడూ నీకు ఇంటి వారికి సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.